కంట పడ్డావా కనికరిస్తానేమో, వెంట పడ్డానా నరికేస్తావా బా. ఎస్, పహల్గామ్ అటాక్ తర్వాత మనం కేవలం టెర్రర్ బేసెస్ని మాత్రమే అటాక్ చేసాం. కానీ పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ మన ఎయిర్ బేసెస్ని అండ్ ఇన్నోసెంట్ సివిలియన్స్ని టార్గెట్ చేశాయి. సో మనం ఇంకా వెంట పడక తప్పలేదు. ఈసారి మనం వెంట పడింది దేంతోనో తెలుసా? మన బ్రహ్మాస్త్రంతో. ఎస్, సో బ్రహ్మోస్ మిసైల్ గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. సో బ్రహ్మోస్ మిసైల్ గురించి మీకు అర్థం కావాలి అంటే ఒక క్రూజ్ మిసైల్కి ఒక బ్యాలిస్టిక్ మిసైల్కి మధ్య డిఫరెన్సెస్ మీకు తెలియాలి. సో ఆ రెండు డిఫరెన్సెస్ నేను క్లియర్ కట్గా ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. వీలైతే నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక సింగిల్ ప్లేస్లోకి తీసుకొచ్చాను. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మనం బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూజ్ మిసైల్కి మధ్య ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపించే పిక్చర్ ఏదైతే ఉందో ఇది అగ్నిఫై మిసైల్ అనమాట, విచ్ ఈజ్ బ్యాలిస్టిక్. రైట్ సైడ్లో కనిపించేది బ్రహ్మోస్ మిసైల్, విచ్ ఈజ్ ఎ క్రూజ్ మిసైల్. సో ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి పాత్. సో బ్యాలిస్టిక్ మిసైల్ యొక్క పాత్ వచ్చేసరికి పారాబోలా షేప్లో ఉంటుందన్నమాట. అంటే దీని యొక్క పాత్ ఎలా ఉంటుంది అంటే, ఇది లాంచింగ్ స్టేషన్ అనుకోండి. ఇది ఇలా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని క్రాస్ చేస్తుంది, మళ్ళీ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ ఇచ్చి మనం అనుకున్న టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. సో దీని యొక్క పాత్ వచ్చేసరికి పారాబోలా పాత్లో ఉంటుంది. ఇది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని క్రాస్ చేస్తుంది, మళ్ళీ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ ఇస్తుంది. మరి క్రూజ్ మిసైల్ ఏదైతే ఉందో దీని యొక్క ఎంటైర్ జర్నీ విత్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్లోనే వెళ్తుంది. కంప్లీట్ జర్నీ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోనే వెళ్తుంది అనమాట. ఎర్త్కి చాలా దగ్గరగా వెళ్తుంది, చాలా లో ఆల్టిట్యూడ్లో వెళ్తుంది. ఇది గ్రౌండ్ సర్ఫేస్ అనుకోండి, ఇది లాంచింగ్ ప్లేస్ అనుకోండి, ఇలా వెళ్ళి ఇంత క్లోజ్గా వెళ్తుంది అనమాట. ఓకేనా? సో ఇది మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటంటే, బ్యాలిస్టిక్ మిసైల్స్లో మనం రాకెట్ ఇంజిన్స్ని యూజ్ చేస్తాం. సో మీరు ఇక్కడ పాత్ కూడా చూస్తే సేమ్ రాకెట్ పాత్ లాగే ఉంది కదా, ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఉండే స్టేజెస్ అనేవి ఒక్కొక్కటి సెపరేట్ అయిపోవటం. సో సిమిలర్ టు రాకెట్. సో దీంట్లో యూజ్ చేసే ఇంజిన్స్ కూడా రాకెట్ ఇంజిన్సే యూజ్ చేస్తాం. మరి బ్రహ్మోస్ మిసైల్స్ అనేవి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోనే వెళ్తున్నాయి కాబట్టి దీనికి రాకెట్ ఇంజిన్స్ యూజ్ చేయం. దీనికి యూజ్ చేసే ఇంజిన్స్ ఏంటంటే జెట్ ఇంజిన్స్ అనమాట. టు బి ప్రిసైజ్గా మాట్లాడుకుంటే దీంట్లో మనం ర్యామ్ జెట్ ఇంజిన్ని యూజ్ చేస్తాం. చాలామందికి ర్యామ్ జెట్కి స్క్రామ్ జెట్కి మధ్య ఎగ్జాక్ట్ టెక్నికల్ డిఫరెన్స్ తెలియదు. ఎప్పుడైనా కుదిరితే నేను ఒక సెషన్ తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఆల్టిట్యూడ్. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఒక ఆల్టిట్యూడ్ అనేది ఒకసారి హైగా ఉంటుంది, ఎప్పుడు ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని క్రాస్ చేసినప్పుడు. తిరిగి మళ్ళీ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్లోకి వచ్చేసి టార్గెట్ని హిట్ చేసింది కదా, అప్పుడు మళ్ళీ ఆల్టిట్యూడ్ అనేది తగ్గుతుంది అనమాట. మరి ఈ పర్టికులర్ క్రూజ్ మిసైల్ ఏదైతే ఉందో దీని యొక్క ఆల్టిట్యూడ్ కంప్లీట్గా లోగానే ఉంటుంది. ఇది ఎర్త్కి చాలా దగ్గరగా వెళ్తుంది. మరి బ్యాలిస్టిక్ మిసైల్స్ని మనం కంప్లీట్గా గైడ్ చేస్తామా అంటే అబ్సల్యూట్లీ నో. కేవలం హాఫ్ ఆఫ్ ద జర్నీ వరకు మాత్రమే దాన్ని మనం గైడ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ హాఫ్ ఆఫ్ ద జర్నీ వరకు మాత్రమే దానికి మనం ప్రొపెల్లెంట్ని ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఈ పాయింట్కి రీచ్ అవుతుందో అక్కడ నుంచి ఫ్యూయల్ అనేది ఉండదు. అక్కడ నుంచి గ్రావిటేషనల్ ఫోర్స్ యాజ్ వెల్ యాజ్ కొరియాలిస్ ఫోర్స్ని బేస్ చేసుకొని అది టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎంటైర్ జర్నీని మనం గైడ్ చేయలేము. కేవలం హాఫ్ ఆఫ్ ద జర్నీ వరకు మాత్రమే మనం గైడ్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ ఫ్యూయల్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. మరి క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎంటైర్ జర్నీని మనం గైడ్ చేయడం అనేది జరుగుతుంది. టార్గెట్ని హిట్ అయ్యేంత వరకు దీన్ని మనం గైడ్ చేస్తూనే ఉంటాం. ఈవెన్ టార్గెట్ మూవ్ అవుతున్నా సరే దీన్ని మనం గైడ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. అది క్రూజ్ మిసైల్ యొక్క బెనిఫిట్. ఇట్ ఈస్ ఫుల్లీ గైడెడ్ బై యూజింగ్ జీపీఎస్ యాజ్ వెల్ యాజ్ రాడార్స్. వీటిని యూజ్ చేసి దీని యొక్క ఎంటైర్ జర్నీని గైడ్ చేస్తాము. ప్లస్ దీనికి ఫ్యూయల్ కూడా ఎంటైర్ జర్నీ వరకు మనం ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం లాజికల్గా చెప్పేయచ్చు. సో బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫ్యూయల్ని మనం హాఫ్ ఆఫ్ ద జర్నీ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము. రిమైనింగ్ జర్నీ మొత్తం గ్రావిటేషనల్ ఫోర్స్ మీద, కొరియాలిస్ ఫోర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రిసిషన్ అనేది క్రూజ్ మిసైల్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. అంటే ఎగ్జాక్ట్ టార్గెట్స్ని హిట్ చేయలేం. ఇప్పుడు మీరు కానీ గమనిస్తే ఆపరేషన్ సింధూర్లో మనం టెర్రర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఆ సింగిల్ క్యాంప్ మాత్రమే బ్లాస్ట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసాం. పక్కన ఉన్న సివిలియన్ బిల్డింగ్స్ కానీ అదర్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి డ్యామేజ్ కూడా జరగదు. అది క్రూజ్ మిసైల్స్ యొక్క ప్రత్యేకత. బట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అలా కాదమ్మా. ఒక మైనర్ టార్గెట్ని మనం టార్గెట్ చేయలేం. సో బ్యాలిస్టిక్ మిసైల్ని కానీ లాంచ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద సిటీ వరకు వ్యానిష్ అవుతుంది. ఓకేనా? సో ప్రెసిషన్ అనేది కొంచెం తక్కువ బ్యాలిస్టిక్ మిసైల్ది.
సో క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఎంటైర్ జర్నీని మనం గైడ్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క ప్రెసిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడి వరకు క్లారిటీ వచ్చింది కదా, రైట్. సో నెక్స్ట్ పేలోడ్ కెపాసిటీ. సో బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హ్యూజ్ పేలోడ్ని క్యారీ చేస్తాయి. అంటే ఎక్స్ప్లోజివ్స్, మనకి ఎక్స్ప్లోజివ్స్ అంటే ఏంటి, బ్లాస్ట్ని క్రియేట్ చేస్తాయి కదా, డెస్ట్రాయ్ చేస్తాయి కదా, అవి బాంబ్స్ అన్నమాట. సో ఇవి హ్యూజ్ పేలోడ్ని క్యారీ చేయగలవు. అంటే ఏంటి అర్థం, క్రూజ్ మిసైల్స్ కంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి చాలా డిస్ట్రక్టివ్ ఇన్ నేచర్ అన్నమాట, చాలా డేంజరస్. సో క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క పేలోడ్ కెపాసిటీ లిమిటెడ్ వెన్ కంపేర్డ్ విత్ బ్యాలిస్టిక్ మిసైల్స్. దెన్ వాట్ అబౌట్ డిటెక్షన్? మనం పాకిస్తాన్ వైపు అగ్ని మిసైల్ని లాంచ్ చేద్దాం, అగ్ని-5 మిసైల్ని లాంచ్ చేద్దాం, బ్రహ్మోస్ మిసైల్ని లాంచ్ చేద్దాం. ఈ రెండిట్లో వాళ్ళు ఏ మిసైల్ని డిటెక్ట్ చేయగలరు అంటే అగ్ని-5 మిసైల్ని డిటెక్ట్ చేయగలరు, బ్రహ్మోస్ మిసైల్ని డిటెక్ట్ చేయలేరు. బికాజ్ రీజన్ ఏంటంటే ఈ అగ్ని-5 మిసైల్ ఏదైతే ఉందో ఆర్ ఈ బ్యాలిస్టిక్ మిసైల్ ఏదైతే ఉందో ఇది హై ఆల్టిట్యూడ్తో ఫ్లై అవుతూ ఉంటుంది కాబట్టి రాడార్స్కి ఈజీగా ఇది దొరికేస్తుంది. బట్ బ్రహ్మోస్ మిసైల్ ఆర్ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎర్త్ యొక్క సర్ఫేస్కి లేదా లో ఆల్టిట్యూడ్లో ఫ్లై అవుతూ ఉంటాయి కాబట్టి రాడార్స్కి దొరకవు. నేను ఆల్రెడీ S-400లో చెప్పినప్పుడు ఈ పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా. సో లో ఆల్టిట్యూడ్లో వెళ్తే రాడార్స్లో దొరకటం కష్టం. సో ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఈజియర్ టు డిటెక్ట్, ఈజీగా వీటిని మనం డిటెక్ట్ చేసేయచ్చు. బట్ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ డిఫికల్ట్ టు డిటెక్ట్ అనమాట. వీటిని డిటెక్ట్ చేయడం కష్టం, అందుకే పాకిస్తాన్ డిటెక్ట్ చేయలేకపోయాయి. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని యూజ్ చేసి పాకిస్తాన్ ఎయిర్ బేస్ ఆర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం సక్సెస్ఫుల్గా న్యూట్రలైజ్ చేయగలిగాం. ఓకే, రైట్. దెన్ వాట్ అబౌట్ స్పీడ్? బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే కొంచెం ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి అనమాట వెన్ కంపేర్డ్ విత్ క్రూజ్ మిసైల్స్. అఫ్ కోర్స్ క్రూజ్ మిసైల్స్ కూడా సూపర్ సోనిక్ స్పీడ్తో వెళ్తాయి. బట్ ఎప్పుడైతే బ్యాలిస్టిక్ మిసైల్తో కంపేర్ చేస్తామో క్రూజ్ మిసైల్స్ యొక్క స్పీడ్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. సో జనరల్గా బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క స్పీడ్ ఏదైతే ఉందో ఇది సూపర్ సోనిక్ నుంచి హైపర్ సోనిక్ వరకు ఉంటాయి. ఓకేనా, దే కెన్ ట్రావెల్ ఫ్రమ్ సూపర్ సోనిక్ టు హైపర్ సోనిక్ లెవెల్ ఆల్సో. మరి బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సబ్సోనిక్ నుంచి సూపర్ సోనిక్ లెవెల్ వరకు ట్రావెల్ చేయగలవు. సో జనరల్గా బ్రహ్మోస్ యొక్క స్పీడ్ వచ్చేసరికి అరౌండ్ మ్యాక్ 3. సో మ్యాక్ 3 అంటే సూపర్ సోనిక్ అనమాట, ఓకేనా. బట్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హైపర్ సోనిక్ స్పీడ్తో కూడా ట్రావెల్ చేయగలవు కాబట్టి స్పీడ్ విషయంలో మాత్రం బ్యాలిస్టిక్ మిసైలే గెలుస్తుంది. అండ్ పేలోడ్ విషయంలో కూడా బ్యాలిస్టిక్ మిసైలే గెలుస్తుంది. నెక్స్ట్ వన్, డిటెక్షన్ పరంగా క్రూజ్ మిసైల్ గెలుస్తుంది, ప్లస్ ప్రిసిషన్ పరంగా క్రూజ్ మిసైలే గెలుస్తుంది. దెన్ వాట్ అబౌట్ వార్ హెడ్స్? ఇప్పుడు బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం ఒక సింగిల్ బాంబుని మాత్రమే కాదు మల్టిపుల్ వార్ హెడ్స్ని ఒకేసారి క్యారీ చేయగలదు. అందుకని దీంట్లో ఒక టెక్నాలజీని యూజ్ చేస్తాం. ఆ టెక్నాలజీ ఏంటంటే MIRV టెక్నాలజీ. ఇట్ స్టాండ్స్ ఫర్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. సో మల్టిపుల్ అంటే మల్టిపుల్ వార్ హెడ్స్ అనమాట. ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ని మనం అటాక్ చేయాలనుకోండి, ఇది ఒక అటాకింగ్ ప్లేస్, ఇది ఒక అటాకింగ్ ప్లేస్, ఇది ఒక అటాకింగ్ ప్లేస్. మనం ఒక సింగిల్ అగ్ని-5 బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసాం అనుకోండి, ఇట్ ఈస్ ఎ బ్యాలిస్టిక్ మిసైల్. దీంట్లో మల్టిపుల్ వార్ హెడ్స్ ఉంటాయి. సో ఒక వార్ హెడ్ వచ్చేసరికి ఒక బాంబ్ వచ్చేసరికి ఈ పర్టికులర్ ఏరియాని బ్లాస్ట్ చేస్తుంది, ఇంకొకటి దీన్ని బ్లాస్ట్ చేస్తుంది, ఇంకొకటి దీన్ని బ్లాస్ట్ చేస్తుంది అనమాట. సో మల్టిపుల్ ప్లేసెస్ అండ్ ఇండిపెండెంట్గా మనం టార్గెట్ చేసాం. అండ్ రీఎంట్రీ వెహికల్ అనేది దీనికి ఎందుకు వచ్చింది, ఇది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని క్రాస్ చేసి మళ్ళీ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోకి వస్తుంది కాబట్టి రీఎంట్రీ వెహికల్ అనమాట. MIRV టెక్నాలజీ అనేది అగ్ని-5 బ్యాలిస్టిక్ మిసైల్లో మనం యూజ్ చేస్తున్నాం, ఓకేనా. సో బ్యాలిస్టిక్ మిసైల్స్లో మనకి కనిపించే మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే ఇట్ కెన్ క్యారీ మల్టిపుల్ వార్ హెడ్స్. మరి ఈ పర్టికులర్ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం సింగిల్ వార్ హెడ్స్ని మాత్రమే క్యారీ చేయగలవు. సో ఒక పర్టికులర్ మిసైల్ని మనం కానీ పంపిస్తే ఒక సింగిల్ సైట్ని మాత్రమే మనం న్యూట్రలైజ్ చేయగలం లేదా బ్లాస్ట్ చేయగలం. నెక్స్ట్ వన్, న్యూక్లియర్ వార్ హెడ్స్. ఇప్పుడు యాక్చువల్గా కన్వెన్షనల్ వార్ హెడ్స్ వేరు, న్యూక్లియర్ వార్ హెడ్స్ వేరు. కన్వెన్షనల్ వార్ హెడ్స్ అంటే నార్మల్గా ఎక్స్ప్లోజన్ అనేది ఉంటుంది. బట్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని కానీ యూజ్ చేస్తే ఆ ఎక్స్ప్లోజన్ కానీ ఆ డ్యామేజ్ కానీ మల్టిపుల్ టైమ్స్లో ఉంటుంది, ప్లస్ అక్కడ రేడియేషన్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సఫర్ అవుతారు, ఓకే. సో ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి లార్జ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలవు. సో డేంజరస్. అండ్ బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా కొన్ని వెరైటీస్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలవు, బట్ ఎక్కువ వెయిట్ని అయితే క్యారీ చేయలేవు. స్మాలర్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని మాత్రమే ఇవి క్యారీ చేయగలదు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ బ్యాలిస్టిక్ మిసైల్ యాజ్ వెల్ యాజ్ క్రూజ్ మిసైల్.
సో నేను అన్ని పాయింట్స్ కవర్ చేయడం జరిగింది. సో ఒక ఆర్డర్లో రాసుకోండి, మీకు ఖచ్చితంగా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనం బ్రహ్మోస్ మిసైల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ లుక్ ఎట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బ్రహ్మోస్ మిసైల్. సో బ్రహ్మోస్లో BRAH అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ బ్రహ్మపుత్ర రివర్, అండ్ MOS అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ మోస్క్వా రివర్. సో బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసరికి ఇండియన్ రివర్, మాస్క్వా రివర్ వచ్చేసరికి రష్యాదనమాట. సో ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ జాయింట్ కొలాబరేషన్ బిట్వీన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ రష్యా. టు బి ప్రిసైజ్గా మాట్లాడుకుంటే ఇండియా సైడ్ వచ్చేసరికి DRDO అండ్ రష్యా సైడ్ వచ్చేసరికి NPO మ్యాష్ నోస్ట్రోనియా, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని డెవలప్ చేశారనమాట. సో ఈ బ్రహ్మోస్ని మనం ప్రజెంట్ ఇండియన్ నేవీలో యూజ్ చేస్తున్నాము, ఇండియన్ ఆర్మీలో యూజ్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే ఇట్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అంటే ఎర్త్ మీద లేకపోతే ల్యాండ్ మీద నుంచి మనం లాంచ్ చేయొచ్చు, ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు, వాటర్ ఆర్ సీ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో కూడా నేను చెప్తాను. సో ల్యాండ్ నుంచి మనం ఎలా లాంచ్ చేస్తాము అంటే బై యూజింగ్ మొబైల్ లాంచర్స్. సో ట్రక్స్ ఉంటాయి కదా, మీరు S-400లో చూసారు కదా ట్రక్స్, అటువంటి ట్రక్స్ ఉంటాయి అనమాట. సో వాటిని యూజ్ చేసి లాంచ్ చేస్తాం. నెక్స్ట్ ఎయిర్ నుంచి ఎలా లాంచ్ చేస్తామంటే బై యూజింగ్ ఫైటర్ జెట్స్. ఇండియాలో మనం ఒక ఫైటర్ జెట్ని యూజ్ చేస్తాము, దాన్ని ఏమేంటంటే Sukhoi 30 MKI. సో ఈ Sukhoi 30 MKI ఫైటర్ జెట్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేసి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని అయితే మనం లాంచ్ చేయడం జరుగుతుంది. దెన్ వాట్ అబౌట్ వాటర్ అయితే మనం ఈ డెస్ట్రాయర్స్ కానీ, ఫ్రిగేట్స్ కానీ, సబ్మెరీన్స్ కానీ వీటిని యూజ్ చేసి లాంచ్ చేయొచ్చు. ఓకేనా? సో ఏ పర్టికులర్ ప్లేస్ నుంచి అయినా సరే దీన్ని మనం లాంచ్ చేయొచ్చు అనమాట. రైట్. మరి ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క స్పీడ్ గురించి మాట్లాడితే దే కెన్ ట్రావెల్ ఎట్ సూపర్ సోనిక్ స్పీడ్. టు బి ప్రిసైజ్గా మాట్లాడుకుంటే అరౌండ్ Mach 3 అనమాట. సో Mach 3 స్పీడ్తో ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. సో మీ అందరికీ ఈ సోనిక్, సూపర్ సోనిక్, ట్రాన్సోనిక్ ఇవన్నీ తెలుసని అనుకుంటున్నాను. సో యాక్చువల్గా వీటిని ఎలా మనం మెజర్ చేస్తాము? Mach 1 అంటే ఏంటి, Mach 2 అంటే ఏంటి, Mach 3 అంటే ఏంటి? సో జనరల్గా స్పీడ్ ఆఫ్ ద సౌండ్తో మనం కంపేర్ చేయడం జరుగుతుంది. స్పీడ్ ఆఫ్ సౌండ్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ యొక్క స్పీడ్ని 1 అనుకోండి. ఓకేనా? సో సౌండ్ ఎంత అయితే స్పీడ్తో ట్రావెల్ చేయగలదో దాన్ని 1 అనుకోండి. ఇప్పుడు మనం ఒక మిసైల్ని లాంచ్ చేసాం. ఆ మిసైల్ అనేది స్పీడ్ ఆఫ్ ద సౌండ్తో మ్యాచ్ అయ్యి వెళ్తే, అంటే సౌండ్ ఎంత అయితే స్పీడ్తో ట్రావెల్ చేయగలదో ఈ మిసైల్ కూడా అంతే స్పీడ్తో ట్రావెల్ చేయగలిగితే దాన్ని Mach 1 స్పీడ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. సో జనరల్గా Mach 1 ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సోనిక్. ఏంటిదమ్మా? ట్రాన్సోనిక్. ఒకవేళ మనం పంపించే మిసైల్ అనేది సౌండ్ యొక్క స్పీడ్ కంటే తక్కువ స్పీడ్లో వెళ్ళిందనుకోండి, అది లెస్ దాన్ Mach 1. దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే సబ్సోనిక్. ఒకవేళ మనం పంపించిన మిసైల్ అనేది ఈ సౌండ్ యొక్క స్పీడ్ కంటే డబుల్ టైమ్స్, అంటే 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ కానీ, 4 టైమ్స్ కానీ, 5 టైమ్స్ కానీ, అంటే సౌండ్ యొక్క స్పీడ్ కంటే 5 టైమ్స్ ఫాస్ట్గా ఆ మిసైల్ వెళ్తుంది అని అర్థం. సో ఒకవేళ ఏదైనా ఒక మిసైల్ ఈ రేంజ్లో కానీ వెళ్తే, అంటే Mach 2, Mach 3, Mach 4, Mach 5 ఈ స్పీడ్స్లో కానీ వెళ్తే వి కాల్ ఇట్ యాజ్ సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తుంది అని అర్థం. ఒకవేళ Mach 5 కంటే ఎక్కువ వెళ్తే, అంటే సౌండ్ యొక్క స్పీడ్ కంటే 5 టైమ్స్ కంటే ఇంకా ఎక్కువగా వెళ్తుంది అని అర్థం. దాన్ని అప్పుడు మనం ఏమని చెప్పి పిలుస్తాము అంటే హైపర్ సోనిక్ అని చెప్పి పిలుస్తాం. సో జనరల్గా బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి హైపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి, అండ్ ఈ క్రూజ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సూపర్ సోనిక్ స్పీడ్లో వెళ్తూ ఉంటాయి. అండ్ మన యొక్క బ్రహ్మోస్ మిసైల్ వచ్చేసరికి Mach 3 అనమాట. అంటే సౌండ్ యొక్క స్పీడ్ కంటే 3 టైమ్స్ ఫాస్ట్గా వెళ్తుందని అర్థం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి దీని యొక్క రేంజ్ ఎంత? ఇనీషియల్గా దీని యొక్క రేంజ్ కొంచెం తక్కువగా ఉండేది. ఓకేనా? సో ఓవరాల్గా చెప్పుకుంటే దీని యొక్క రేంజ్ లాంగ్ రేంజ్ అండి. సో ఇనీషియల్గా బ్రహ్మోస్ మిసైల్ యొక్క రేంజ్ వచ్చేసరికి 290 కిలోమీటర్స్లోనే ఉండేది. ఎందుకంటే దేర్ ఈజ్ ఎ లిమిటేషన్. బికాజ్ ఇండియా అనేది MTCRలో మెంబర్ కాదు ఎప్పుడు 2016 కంటే ముందు వరకు. సో మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనం మెంబర్ కాదనమాట. సో ఎప్పుడైతే మనం MTCRలో జాయిన్ అయ్యామో, అంటే 2016లో మనం జాయిన్ అయ్యామో, అప్పుడు మనకి పర్మిషన్ వస్తుంది. ఏం పర్మిషన్ వస్తుంది? లాంగ్ రేంజ్ మిసైల్స్ని కూడా తయారు చేసుకునే పర్మిషన్ వస్తుంది. సో అప్పటి నుంచి ఈ బ్రహ్మోస్ మిసైల్ యొక్క రేంజ్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాం. నౌ ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో ఇది 400+ కిలోమీటర్స్ కంటే ఎక్కువ ట్రావెల్ చేయగలదు, ఈవెన్ 500 కిలోమీటర్స్ కూడా. అండ్ ఈ బ్రహ్మోస్లోనే మనం కొత్త వెరైటీస్ని కూడా తీసుకొస్తున్నాం, న్యూ వర్షన్స్ని కూడా తీసుకొస్తున్నాం. లైక్ బ్రహ్మోస్ NG అని చెప్పి, లేదా బ్రహ్మోస్ 2 అని చెప్పి. ఇవేంటంటే 500 కిలోమీటర్స్ని కూడా ట్రావెల్ చేయగలదు. ఓకేనా? సో చాలా లాంగ్ రేంజ్ ఉంటుంది.
నెక్స్ట్ ఈ బ్రహ్మోస్ మిసైల్లో మనం స్టెల్త్ టెక్నాలజీని కూడా యూజ్ చేసాం. సో స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటో కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ S400 వీడియోని చూడండి. సో రేడార్లో డిటెక్ట్ అవ్వకుండా ఇది ట్రావెల్ చేయగలదు. ఎందుకు అంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, దీంట్లో స్టెల్త్ టెక్నాలజీని యూజ్ చేసాం. ఇదేం చేస్తుంది, రేడియో వేవ్స్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది, ఎటువంటి రిఫ్లెక్షన్ అనేది జరగదు. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఈ పర్టికులర్ మిసైల్ ఏదైతే ఉందో ఇది లో ఆల్టిట్యూడ్లో ఫ్లై అవుతుంది కాబట్టి రేడార్స్లో ఇది కనిపించదు అనమాట. నెక్స్ట్ వన్, దీంట్లో కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది, హ్యూజ్ కైనెటిక్ ఎనర్జీ. సో దీంట్లో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం ద్వారా దీని యొక్క డిస్ట్రక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఎందుకు దీంట్లో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ స్పీడ్. ఇది సూపర్ సోనిక్ స్పీడ్ అంటే Mach 3 స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి దీని యొక్క కైనెటిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉండటం ద్వారా దీని యొక్క డిస్ట్రక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో ఇట్ వర్క్స్ ఆన్ ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్. జస్ట్ మీరు ఒకసారి బటన్ నొక్కి ఇంక వదిలేస్తే చాలు, ఇక మీరు అనుకున్న టార్గెట్ బ్లాస్ట్ అయిపోయినట్టే. వితిన్ మినిట్స్ ఆర్ వితిన్ సెకండ్స్లో రేంజ్ని బట్టి అది బ్లాస్ట్ అయిపోయినట్టే. ఒకసారి ఫైర్ చేయండి, ఇంకా లోపల ఉన్న రేడార్స్, లోపల ఉన్న జీపీఎస్ఏ అది గైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఫైర్ అండ్ ఫర్గెట్ ప్రిన్సిపల్తో ఈ బ్రహ్మోస్ మిసైల్ అనేది వర్క్ అవుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను దీని యొక్క యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రిసిషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విలేజ్ అనుకోండి, ఈ విలేజ్లో నెంబర్ ఆఫ్ హౌసెస్, నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయి అనుకోండి. దీంట్లో కేవలం నేను ఇప్పుడు మార్క్ చేసిన ఈ బిల్డింగ్ మాత్రమే మీరు బ్లాస్ట్ చేయాలనుకుంటే యూ కెన్ యూస్ బ్రహ్మోస్ మిసైల్ వితౌట్ ఎనీ డౌట్. పక్కన ఉన్న బిల్డింగ్స్కి ఏమీ కాదు, జస్ట్ ఏదో చిన్న చిన్న దుమ్ము ధూళి ఉంటుందే తప్ప ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. సో యాక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీని ఒక ఎంటైర్ జర్నీని మనం గైడ్ చేస్తూ ఉంటాము బై యూజింగ్ జీపీఎస్, రాడార్స్ అండ్ దీని ఒక ఎంటైర్ జర్నీకి మనం ఫ్యూయల్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. బ్యాలిస్టిక్ మిసైల్స్లో హాఫ్ ఆఫ్ ద జర్నీ వరకు మాత్రమే గైడెన్స్ ఉంటుంది, తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్కి ప్లస్ కొరియోలిస్ ఫోర్స్కి వదిలేస్తాం కాబట్టి దానికి యాక్యురసీ తక్కువగా ఉంటుంది, ప్రెసిషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా, రైట్. అండ్ దీంట్లో మనం జెట్ ఇంజిన్స్ని యూజ్ చేస్తున్నామని చెప్పాం కదా. సో దీంట్లో యూజ్ చేసే జెట్ ఇంజిన్ ఏంటంటే ర్యామ్ జెట్. సో ర్యామ్ జెట్ అనేది ఫస్ట్ వర్షన్ అనమాట, దీని అడ్వాన్స్డ్ వర్షనే స్క్రామ్ జెట్. సో ర్యామ్ జెట్ అంటే ఏంటి, స్క్రామ్ జెట్ అంటే ఏంటో తర్వాత నేను చెప్తాను, కొంచెం టెక్నికల్గా ఉంటుంది, తర్వాత నేను చెప్తానండి, డోంట్ వరీ. ఓకే, సో ఈ బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ 2 స్టేజ్ వెహికల్, అంటే ఫ్యూయల్స్ లాగా అనమాట. సో ఫస్ట్ స్టేజ్లో మనం సాలిడ్ ఫ్యూయల్ని యూజ్ చేస్తాం. సో ఈ సాలిడ్ ఫ్యూయల్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీరు కానీ వీడియోస్ చూసే ఉంటారు, బ్రహ్మోస్ మిసైల్ లాంచ్ చేసినప్పుడు అలా పైకి చాలా హై ఫోర్స్లో రైజ్ అయ్యి కొంచెం దూరం వరకు చాలా స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది. సో అదంతా ఫస్ట్ స్టేజ్ యొక్క సాలిడ్ ప్రొపెల్లెంట్ వల్ల అనమాట. సో దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో మనం సాలిడ్ ప్రొపెల్లెంట్ యూజ్ చేస్తాము. సో ఈ సాలిడ్ ప్రొపెల్లెంట్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ మిసైల్ని సూపర్ సోనిక్ స్పీడ్ వరకు తీసుకెళ్ళగలుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో మనం లిక్విడ్ ర్యామ్ జెట్ ఇంజిన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ర్యామ్ జెట్ ఇంజిన్ వచ్చేసరికి సెకండ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. దాంట్లో లిక్విడ్ ప్రొపెల్లెంట్ ఉంటుంది ఆర్ లిక్విడ్ ఫ్యూయల్ ఉంటుంది. సో ఇదేం చేస్తుంది ఈ ర్యామ్ జెట్ ఇంజిన్, దీన్ని Mach 3 వరకు తీసుకెళ్తుంది, అంటే ఇంకా ఎక్కువగా స్పీడ్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఫస్ట్ స్టేజ్లో సాలిడ్ ప్రొపెల్లెంట్ అది సూపర్ సోనిక్ స్పీడ్ వరకు తీసుకెళ్తుంది. సో సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి లిక్విడ్ ర్యామ్ జెట్ ఇంజిన్ ఉంటుంది, ఇదేం చేస్తుంది అంటే Mach 3 వరకు తీసుకెళ్ళగలుగుతుంది అనమాట. సో సూపర్ సోనిక్ స్పీడ్లో మనం ట్రావెల్ చేయగలుగుతున్నాం కాబట్టి మనకి కైనెటిక్ ఎనర్జీ అనేది అంత ఎక్కువగా వస్తుంది. అండ్ వెరీ రీసెంట్ అప్డేట్ ఏంటంటే ఈ బ్రహ్మోస్ మిసైల్ తాలూకా ప్రొడక్షన్ యూనిట్ని లక్నోలో ఓపెన్ చేశారు. సో ఎవరు ఇనాగ్రేట్ చేశారు అంటే హానరబుల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే యూపీ చీఫ్ మినిస్టర్ హానరబుల్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తున్నారు. సో యాక్చువల్గా ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్. సో దెర్ ఆర్ టోటల్లీ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎస్పెషల్లీ ఫర్ డిఫెన్స్. సో 2 డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఆ 2 ఏ స్టేట్స్లో ఉన్నాయి అంటే ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉంది, రెండవది తమిళనాడులో ఉంది. సో యూపీ పరంగా చూస్తే టోటల్గా 6 నోడ్స్ ఉంటాయి యూపీలో. సో ఆ 6 నోడ్స్ ఏంటంటే ఆగ్రా ఒకటి, అలీగర్ ఒకటి, చిత్రకూట్ ఒకటి, ఝాన్సీ ఒకటి, కాన్పూర్ యాజ్ వెల్ యాజ్ లక్నో. సో ఈ లక్నో నోడ్లోనే మనకి బ్రహ్మోస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ తమిళనాడులో వచ్చేసరికి మనకి టోటల్గా 5 నోడ్స్ ఉంటాయి. ఇన్ తమిళనాడు వీ హ్యావ్ 5 నోడ్స్. సో వాటి యొక్క నేమ్స్ వచ్చేసరికి చెన్నై, కోయంబత్తూర్, తిరుచిరపల్లి అండ్ హుసూర్ యాజ్ వెల్ యాజ్ సాలెం. ఈ 5 నోడ్స్ అనమాట.
ఓకేనా. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లక్నోలో బ్రహ్మోస్ మిసైల్ యొక్క ప్రొడక్షన్ యూనిట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో మన దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ని పర్చేస్ చేయడానికి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. వేరియస్ కంట్రీస్ ఇప్పుడు క్యూ కడుతున్నాయి. రీసెంట్గా బ్రహ్మోస్ మిసైల్ యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత థాయిలాండ్ కానీ, సింగపూర్, బ్రునై, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, ఒమాన్, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనిజులా ఇలా చాలా కంట్రీస్ లైన్ కడుతున్నాయి. మీరు కానీ గమనిస్తే ఆల్రెడీ ఏప్రిల్ మంత్లోనే ఇండోనేషియా వాళ్ళు, అంటే ఇండోనేషియాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక లెటర్ కూడా మనకి సెండ్ చేశారు. సో $450 million వర్తున్న బ్రహ్మోస్ మిసైల్ డీల్ కావాలి అని చెప్పి మన ఎంబసీకి అయితే పంపడం జరిగింది. ఓకేనా. సో ఇది మనకి చాలా వాల్యుబుల్ రిసోర్స్ అనమాట. సో ఎప్పుడన్నా సరే కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, ఎందుకు ఈ గవర్నమెంట్ అనేది ఈ డిఫెన్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, బడ్జెట్లో కూడా ఎప్పుడు చూసినా సరే డిఫెన్స్కి ఎక్కువగా అలొకేషన్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేశారు. కొంతమంది ఎకనామిస్టులు ఏమన్నారంటే దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ ఎక్స్పెండిచరో లేకపోతే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయొచ్చు కదా అన్నారు. బట్ ఇప్పుడు చూశారు కదా ఏం జరిగిందో. సో ఈ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ మనకి ఇప్పుడు ఉపయోగపడింది. సో టోటల్గా మన దగ్గర S-400s 3 ఉన్నాయి అండ్ ఇంకొక 2 రాబోతున్నాయి. మనం యాక్చువల్గా రష్యా వాళ్ళతో డీల్ చేసుకున్నది 5 S-400s, 3 ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ 2 ఫ్యూచర్లో వస్తాయి అన్నమాట. అవి కూడా వస్తే మన యొక్క డిఫెన్స్ స్ట్రెంత్ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ రీసెంట్గా రఫేల్ జెట్స్ యొక్క డీల్ కూడా జరిగింది. సో అవి కూడా రాబోతున్నాయి. సో ఓవరాల్గా డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటేనే జియో పొలిటిక్స్ పరంగా కూడా ఇండియా అనేది టాప్లో ఉంటుంది. సో ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మనీ సెట్స్ ద స్టేజ్ బట్ మిలిటరీ స్ట్రెంగ్త్ రైట్స్ ద స్క్రిప్ట్ ఆఫ్ జియో పొలిటిక్స్. సో మనకు మిలిటరీ స్ట్రెంగ్త్ని బేస్ చేసుకునే జియో పొలిటిక్స్ అనేది డిఫైన్ అయ్యి ఉంటుంది. దట్స్ ఇట్. సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా కష్టపడ్డాను, మల్టిపుల్ రిసోర్సెస్, అఫీషియల్ రిసోర్సెస్ అన్ని ఫాలో అయ్యి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక సింగిల్ ప్లేస్లో మీకు తీసుకురావడం అనేది జరిగింది. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ సెషన్స్ నా నుంచి మీరు కానీ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. లెట్స్ కాల్ ఇట్ డే దెన్, సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.